నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో మేము లెమన్ రైస్ చేసినాం. అది ఎట్లా చేసినాం ఏంటి చూసేయండి. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోకి తప్పక లైక్ చేసి షేర్ చేయండి. మా ఊళ్ళో కామెంట్ చేయండి. చూస్తూ ఉండరు. ఈ లెమన్ రైస్ కొరకు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టిన, కొన్ని పచ్చిమిర్చిలు, రుచి సరిపోయిన పచ్చిమిర్చిలు, కరివేపాకు, మరి ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేసిన. ఇంకా దానికి 2 నిమ్మకాయలు, ఇంకా కొత్తిమీర. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో దానికి సరిపోయేంత ఆయిల్, ఇంకా లెమన్ రైస్ ఎంత తీసుకుంటారు ఏంది దాన్ని బట్టి తీసుకుంటాం ఆయిల్. ఇంకా ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ పెట్టుకున్నా. ఇంకా ముందు చెప్పలే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అందులో కొన్ని పల్లీలు, తర్వాత ఆవాలు, ఇంకా జీలకర్ర అన్నీ మా డబ్బాలో ఉంటే స్పూన్లో వేసేంత ఓపిక లేదు. పొద్దున టైం అవుతున్న డ్యూటీ కానీ తొందర డబ్బా మూత వేసినామా, మూతల్లో పోసినామా, వేసేసినామా. ఇంకా ఆవాలు జీలకర్ర వేసినాక ఒక 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చిలు, దాని తర్వాత ఎల్లిపాయలు ఒక ఎల్లిపాయ కడిచి పెట్టి వేసిన, ఇంకా పచ్చిమిర్చిలు, కరివేపాకు అవన్నీ వేసేద్దాం. ఇంకా చూడు ఎట్లా వేసినాం అనేది. మా వంట ఎలా ఉంటుందనేది అది కూడా చెప్పేసేయరు. ఏదో గల్ఫ్లో వంట జీవితం, ఇక అన్నీ చేసుకోవాలి ఏదో ఒకటి. పొద్దున తొందర రెడీ అంటే ఇవే లెమన్ రైసు, పులిహోర, వెజిటేబుల్ రైస్ 3 చేసుకుంటాం మేమైతే. ఇంకా పొద్దున డ్యూటీకి వెళ్తూ ఉంటే తొందర రెడీ అయితే ఇవే కదా, అలానే చేస్తాం. ఇంకా తర్వాత వేగిన తర్వాత పసుపు, దాంట్లో ఎంత పడుతుంది అంత పసుపు వేసిన. ఎట్లా ఉంటున్నాయి వంటలు చెప్పేసేర్రి. వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయర్రి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇది క్యారెట్ వేసేసినాం. ఇది క్యారెట్ ఆప్షనల్, అంత ఉంటే వేయచ్చు లేకుంటలేదు. క్యారెట్ అంతా ఏం లేదు కానీ కాకపోతే మరి ఒకటి ఉండిపోతే అది వేసేసిన అంతే. ఇంకా పక్కన అన్నం వేడి వేసిన తర్వాత అన్నం దాంట్లో వేయాలా. అది వేగేంత వరకు అన్నంలోనే నిమ్మకాయలు మొత్తం కలిపేసిన. నిమ్మకాయ మొత్తం పిండేసి అన్నం దీంట్లో వేసిన. అన్నం దీంట్లో వేసినాక నిమ్మకాయ వెండొచ్చు కానీ కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు కదా, అందుకే అన్నంలోనే నిమ్మకాయలు వెండేసిన. తర్వాత రుచి సరిపడేంత ఉప్పు, ఈ అన్నం ఎంత తీసుకుంటాం దాని తగ్గట్టు రుచి సరిపడేంత వేసారు. ఉప్పు వేసేసి ఇంకా మొత్తం కలిపేసేద్దాం. ఎట్లా ఉన్నది ఏంది చెప్పేసేర్రి. మా తెలంగాణ నిజామాబాద్ మా భాషకి ఇట్లా ఉంటుంది. రండ్రి పొండ్రి కలుపుర్రి ఏమంటారు ఏమో మరి. రండి వెళ్ళండి అట్లా మంచి మర్యాద ఏమి ఉండదు. ఇక రారా పోరా తిన్నవారా అట్లా ఉంటుంది, రఫ్ ఉంటుంది మా భాష అయితే. దాని తర్వాత ధనియాల పౌడర్ వేసినాం. దాని తర్వాత ఇంకా కొత్తిమీర. ఈ ప్రతి వంటకంలో కొత్తిమీర కామన్ కదా. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా మొత్తం కలిపేస్తే ఇక ఉంటుంది లెమన్ రైస్. ఏమంటారు? మేమైతే ఇట్లా వేసుకుంటాం వంటలు. మరి ఎట్లా ఉంటున్నాయి చెప్పేసేరి. ఈ గల్ఫ్లో ఏదో ఒకటి వేసుకొని తినాలి కదా. ఇంకా కొన్ని కంపెనీలు అయితే హోటల్ ఫుడ్ ఉంటుంది, మాకైతే సొంతగా వండుకునే ఛాన్స్ ఉన్నది. కొన్ని కంపెనీల బయట హోటల్ ఫుడ్ పెడతారు, అయితే మంచిగా ఉండదు అంటారు. మాకైతే అది కంపెనీ కిచెన్ ఉంటుంది, అందులో నచ్చింది వండుకొని తినాలి. మా ఫేస్ అయితే మస్తు ఉన్నది. గ్యాస్తో కొనే పని లేదు కంపెనీ అంతా. ఇంకా వంట సామాన్లు తెచ్చుకొని నచ్చింది వండుకొని తినాలి. ఏమన్నా వండుకో ఉంటే ఒప్పుకుంటా వండుకో, లేకుంటే కారం వేసుకొని తినాలి. ఏదన్నా మన ఇష్టం. ఏమంటారు? అట్లుంటే మంచిది కదా. బయట ఫుడ్ అంతా బాగుండదు. మాకైతే ఫెసిలిటీ మస్తు ఉన్నది, మాకైతే నచ్చింది. ఇట్లా ఏమంటారు కదా. ఇలా అనిపించింది లెమన్ రైస్ చెప్పుర్రి. మన ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఓపికగా పూర్తి వీడియో వచ్చిన వాళ్ళంతా ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.